ఊరుకుంటున్నారండి. అదే మరి అధ్యక్ష, ఈరోజు ఈ డబ్బులు వచ్చాయి కాబట్టి అప్పు తీసుకొచ్చి రాజధాని కట్టుకుని నేను ఒకే మాట చెప్పాను అధ్యక్ష, రాజీ పడను. ఆ రోజు హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ కట్టాను, దానివల్ల ఆదాయం పెరిగింది. సరే ఇవన్నీ కూడా విభజన ఇవన్నీ జరిగాయి. మళ్ళీ భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. బ్రహ్మాండమైన రాజధాని, ప్రపంచంలోనే 5 రాజధానిలో ఒక రాజధానిగా ఈ అమరావతి ఉంటుంది. దీన్ని నిర్మాణం చేస్తామని ముందుకు పోయాం. మీ గుజరాత్కి వెళ్ళండి, మీ అహ్మదాబాద్కి వెళ్ళండి, హైదరాబాద్కి అహ్మదాబాద్కి పోలుకుందని అడుగుతున్నా. దట్ ఈస్ ది విజన్ వీ హ్యావ్ గివెన్ అట్ దట్ టైమ్, దట్ ఈస్ ది విజన్ వీఆర్ గివింగ్ ఈవెన్ నౌ. అదేనేమో నరేంద్ర మోడీ గారికి నా మీద కోపం. 2-3 సార్లు కామెంట్ కూడా చేశాడు వీళ్ళకి, కానీ కొంత ఇది చేస్తే వీళ్ళు దూసుకెళ్ళిపోతారు, మళ్ళా మనకు ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతో అడుగున అడ్డం పడే పరిస్థితికి వచ్చారు దిశ. ఈరోజు నడుతున్న దిశ ఇవన్నీ సర్దార్ పటేల్ విగ్రహానికి 2,900 కోట్లు, డొలేరా నగరానికి 3,000 కోట్లు ఫస్ట్ ఫేజ్, ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్కి 1,10,000 కోట్లు, యూపీలో కుంభమేళాకు 1,200 కోట్లు, ఢిల్లీ దగ్గర ద్వారకాలో కన్వెన్షన్ సెంటర్కి 27,000 కోట్లు. ఇంకో పక్క దిశ ఈరోజు వీళ్ళు చూస్తే ఇవన్నీ కూడా వీళ్ళకు కావలసింది ఇక్కడ మాత్రం విపరీతంగా డబ్బులు పెట్టుకుంటూ వీళ్ళు చేసుకునే పరిస్థితి వస్తున్నారు. అదే మరిగా ఈరోజు సబర్బన్ రైల్వే మహారాష్ట్రలో 57,000 కోట్లు. ఏం మాకు అవసరం లేదండి? మనం పనులు కట్టడం లేదండి? అందుకే ఈ దేశంలో నేను అడుగుతున్నా, ఈరోజు దక్షిణ భారతదేశంలో మీరు ఏమైనా చేశారో అడుగుతున్నా, ఎవరికైనా మంత్రి పదవులను ఉన్నాయని అడుగుతున్నా. పాపం వెంకయ్యనాయుడు ఒక ఉండేవాడు, అన్ని రాష్ట్రాలకు తిరిగేవాడు, ఆయన కూడా తీసుకుపోయాడు కోపంతో అధ్యక్ష, వైస్ ప్రెసిడెంట్ చేసేశారు. ఎంత అసూయ అధ్యక్ష! ఇది పనిష్మెంటా ప్రమోషనా దేవుడికి తెలియాలి. మీరు మాట్లాడతారు. ఎవరైనా సౌత్ ఇండియాలో ఒక్క లీడర్ని చెప్పండి మీరు. అంటే ఇది దేశంలో భాగం కదా. ఎప్పుడు కూడా భారతదేశంలో 2 పక్కలు, నేను ఒక సౌత్ ఇండియా కోసం మాట్లాడడం లేదు, ప్రజల మనోభావాలు చెప్పాలంటే కొంతమంది వ్యక్తులు కావాలి. ఆ రోజు కాంగ్రెస్ హయాంలో కూడా ఒకసారి నార్త్ ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ఉంటే ఇక్కడ ప్రెసిడెంట్ పెట్టడము, సముచితమైన స్థానం ఇచ్చి గౌరవించేవాడు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ దగ్గర నుంచి మీరు పూర్తిగా 5 సంవత్సరాలు ఆ పాపం దత్తాత్రేయుడు అతను చేసేశారు. కర్ణాటకలో ఇంకొక ఆయన ఉండేవాడు, అనంతకుమార్ పాప, ఆయన చనిపోయాడు. ఇంకెవరూ లేరు వీళ్ళకి. ఆ ఎవరు? సదానంద గౌడ్ ఉన్నాడు పాపం సదానంద గౌడ్ ఒకటి దొరికాడు మీకు. కాదు, ఇంతమంది క్యాబినెట్లో సదానంద గౌడ్ ఒకటే దొరికాడు. ఎందుకు ఇంత మునిపి చెప్పలాగా ఈరోజు చెప్తున్నానయ్యా, సౌత్ ఇండియాలో ఎంతమంది మంత్రులకి ఎన్ని పోర్ట్ఫోలియోలు ఇచ్చారో ఒక్కసారి మీరు లెక్కేసుకోండి. ఎట్లా మనోభావాలు కాపాడతారు మీరు? ఎట్లొచ్చి ఉపన్యాసాలు చెప్తారు, మేము ఇంకా సౌత్ ఇండియాలో ఖాతా తెరవలేదు, మేము ఖాతా తెరుస్తాం, చూస్తాం, ఆంధ్రప్రదేశ్లో మొత్తం గెలిచిపోతాం. ఎట్లా గెలుస్తారా మీరు? కర్ణాటకలో ఆ రోజు నేను అందుకే ఒక పిలిపించారు, మీరు చేసిన మోసాన్ని. మీకు జన్మభూమి జ్ఞాపకం కానీ నేను ఒకటే అన్నాను, ఈ గడ్డ పైన పుట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా బీజేపీకి ఓటేయద్దని పిలిపిస్తే తిరుపతి మహాసభలో కర్ణాటకలో అది నిరూపించుకున్నారు, ముందుకు పోయారు. సరే, ఇక్కడ తెలంగాణలో మీరేమయ్యారో మీరే చూశారు. ఆ రోజు కానీ ఎంత నమ్మక ద్రోహం అధ్యక్ష. నేను వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే 20 సీట్లు వస్తే, వీళ్ళకి 5 మాకు 15 వస్తే 22% ఓట్లు వస్తే, మధ్యలో మీ నాయకులు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పొత్తు లేదని స్టేట్మెంట్ ఇస్తే, కనీస ధర్మం తెలుగుదేశం పార్టీతో ఎందుకు పొత్తు లేదు చెప్పలేకపోతే మీకు కుట్ర కాదా, కుతంత్రం కాదా? ఎందుకు చేశారు మీరు? అడిగారా మీ నాయకత్వాన్ని? అడగలేకపోయారే. అంటే మీ ఇష్ట ప్రకారం చేస్తే ఇక్కడ ఊడిగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనుకున్నారు. అదే జరిగింది. ఈరోజు మీకు ప్రజలే తగిన శాస్త్ర చెప్పే పరిస్థితికి వచ్చారు. అదేశ వెనుకబడిన ప్రాంతాలు ఆ రోజు ఏం పెట్టారు? బుందేల్ఖండ్ ప్యాకేజ్. అది కూడా 7 జిల్లాలకు, కోరాపుట్, బోలంగీర్, కలహండి, ఈ 3 ప్రాంతాలకు సమానంగా మనకు
కేబీకే ప్యాకేజ్ ఇస్తామన్నారు. అక్కడ 4,200 రూపాయలు తలసరి వ్యక్తికి ఇచ్చారు. మనకు 450 రూపాయలు కేటాయించారు. 350 కోట్ల చొప్పున 3 ఏళ్ళు ఇచ్చారు. 6 ఏళ్ళు ఇస్తామన్నారు. 2 ఏళ్ళకి మనకు డబ్బులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఒక బిల్లు వచ్చింది. ఆ బిల్లు కూడా మళ్ళీ తిరిగి మనకి ఇచ్చిన డబ్బులు మన అకౌంట్లోనే తీసేసుకునే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఈరోజు మాణిక్యాలరావుని అడుగుతున్నా, లేకుంటే రాజుని అడుగుతున్నా, మీ అకౌంట్లోకి నేను డబ్బులు వేస్తే మళ్ళీ నేను మీ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోగలుగుతానండి? మళ్ళీ మీరు చెక్ ఇస్తేనే కదా నేను తీసుకునేది, అవునా కాదా? ఏంటి మాణిక్యాలరావు గారు చెప్పండి, అవునా కాదా? మీ అకౌంట్లో నేను డబ్బులు ఇస్తాను, నా డబ్బులే మీ అకౌంట్కి ఇస్తాననుకోండి, మీ అకౌంట్కి వేసినాక అది మీది అవుతుందా, నాదిగానే ఉంటుందా? ఏది పొరపాటు కాదు, నా రైట్ ఇది. కానీ ఇచ్చేది మీరు. ఇక్కడి నుంచి నేను పనులు కడుతున్నా, ఇది ఢిల్లీకి పోతా ఉంది. రెండోది 350 కోట్ల రూపాయలు నెలకి ఇస్తామని అది కూడా తక్కువ. బ్యాక్వర్డ్ ఏరియా కోసం ఇంత మునిపే చెప్పినట్టు కేబీకే ప్యాకేజ్ అమలు చేయాలి. దానికి డబ్బులు ఇచ్చారు. అదే మరిగా మీరు చూస్తే ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోవడానికి ఇచ్చినప్పుడు మీరు అన్నారు, ఆ డబ్బుల్ని మన అకౌంట్కి పంపించారు ఆర్బీఐ. మళ్ళా ప్రధానమంత్రి ఇన్వాల్వ్ అయ్యి, వాడు ఆఫీస్ ఇన్వాల్వ్ అయ్యి మన అకౌంట్లో ఇచ్చిన డబ్బులు మళ్ళీ తీసేసుకున్నారు. దీనిపైన 18 డిసెంబర్ 2018లో నీతి ఆయోగ్ ఒక లెటర్ రాశారు. ది స్టేట్ హ్యాస్ నౌ అటాచ్డ్ ది డీటెయిల్స్ ఆఫ్ యూసెస్ ఫర్నిష్డ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమౌంటింగ్ టు 1,049.34 crores, 100% out of the funds released by Government of India, along with the above said letter, and requested to release an amount of 350 crores each for the financial year 17-18, 18-19 under the special development package. యూసీలు ఇచ్చారు, డబ్బులు రిలీజ్ చేయమని స్పష్టంగా మీ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఉండే నీతి ఆయోగ్ని చెప్పే పరిస్థితికి వస్తే ఇప్పుడు అంటాడు విష్ణుకుమార్ రాజు గారు అంటారు, నేను పోయి రాయబారం చేస్తాను. రాయబారం దేనికండి? ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పమని అడుగుతున్నా. అంటే మీ ఆర్గనైజేషన్ చెప్పినా మీకు లెక్కలేదు. కక్ష కాదా ఇది? కసి కాదా? కోపం కాదా? ఏం మీ ఇంట్లో నుంచి డబ్బులు ఇస్తున్నారు నాకు? నేను అడుగుతాను ప్రధానమంత్రి గారిని, కేంద్రాన్ని. ఇది నా హక్కు, నా సొంత హక్కు కాదు. 5 కోట్ల తెలుగు ప్రజల హక్కు, ఆంధ్రప్రదేశ్ హక్కు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనోభావాలు దెబ్బతీయడానికి మీకు అధికారం లేదు. ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి అంతకంటే ఎక్కువగా లేదు. నేను అందుకే మొన్న ఒక మాట అన్నాను దిశ, వీళ్ళు చేసిన పనికి దెబ్బ తగిలి బాధపడతా ఉంటే గాయం మానక మునిపే కారం వేసి ఆనందడానికి వచ్చారని అడిగాను. మళ్ళా వస్తానంటున్నారు. ఏం ముఖం పెట్టుకొని వస్తుంది? దేనికోసం వస్తానంటున్నా? ఏం చేశారని వస్తారని అడుగుతున్నా. అన్యాయం చేశారా లేదని అడుగుతున్నా. ఒకవేళ మీకు అధికారం ఉంది కాబట్టి ఇప్పటికే చాలా ఐటీ రైడ్లు పంపించారు, రేపు కూడా పంపిస్తారో తెలుసు. అది నేను కూడా నిర్ణయించుకున్నా, ఏమైనా పర్వాలేదు, ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి. ఎవరితో మీరు లాలూచిపడినా పర్వాలేదు, ప్రజలకు మాత్రం అన్యాయం చేయడానికి వీలు లేదనే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. రాజీనే లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, విశాఖ జోన్ మీకు కూడా ఓట్లేసారా? విష్ణుకుమార్ రాజు గారు బాధితులే, మాటల్లో కాదు, నోరు అవసరంలా. నీ మాట నాకెందుకు? ఇక్కడ నువ్వు ఆడపోయి అడుగు. నన్ను అడగడానికి మీకు అధికారం కూడా లేదు, నన్ను అడగడానికి మీకు హక్కు కూడా లేదు. ఎందుకంటానంటే నేను మాట్లాడేది సెంటర్ పైన, వాళ్ళు ఇవ్వలేదని చెప్తున్నా. మీరు కూడా ఆందోళన చేశారు. ఒక ఎంపీని గెలిపించారు, ఒక ఎమ్మెల్యేని గెలిపించారు.
అక్కడికో చెప్పారు. కనీసం ఒరిస్సా ప్రభుత్వం చెప్పింది మాకు ఏం అబ్జెక్షన్ లేదు, మాకు డివిజన్ ఇవ్వండి చాలని. 7,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఎన్నో ఆందోళన చేశారు ఇక్కడ ఉండే వాళ్ళందరూ. ఎందుకు చేయలేదని అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా.